వర్షాలతో హైదరాబాద్ శివార్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల్లా మారాయి. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి కిందికి నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేశారు. దీంతో నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఔటర్ ఎంట్రీ ఎగ్జిట్ మూసివేశారు. ఇతర మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. మరోవైపు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిరేవుల బ్రిడ్జి పై నుంచి వరద పారుతోంది. దీంతో మంచిరేవుల, నార్సింగి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నార్సింగిలో వరద పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ లైవ్ లో ఉన్నారు. రాంప్రసాద్, ఏ ప్రాంతాలపై వరద ఎఫెక్ట్ ఉంది? గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి జంట జలాశయాలు, ఇటు ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారడం జరిగింది. దీంతో ఇటు ఇన్ఫ్లో పెరగడంతో అయితే అధికారులు వాటర్ని అయితే కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి నార్సింగి శివార్లో ఉన్న మంచిర్యాల నార్సింగి ప్రధాన రహదారిపై అయితే ఉన్నాం. ఎందుకంటే ఇటు ఉస్మాన్ సాగర్కు సంబంధించి ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో ఇటు వాటర్ను కిందికి వదులుతున్నారు. 8 గేట్లను ఎత్తి ఒకసారిగా వాటర్ను కిందికి వదులుతున్న సందర్భంలో అయితే ఇటు నార్సింగి మంచిర్యాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా ఇటు వాటర్తో నిండిపోయింది. దీంతో ఇటు రాకపోకలు కూడా ఇటు అధికారులు అయితే పోలీసులు కానీ అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు ఇటు జలమండలి అధికారులు అయితే ఇటు ప్రజల రాకపోకలు నిలిపివేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలు గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నిండడంతో పాటు అంతేకాకుండా ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో అయితే డౌన్కు వాటర్ను మూసీలో వదులుతున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి మూసీ ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 ఫీట్లు ఉండగా ప్రస్తుతం దాంట్లో 1789.45 ఫీట్ల వాటర్ అయితే నిండి ఉండడం జరిగింది. దీంతో ఇన్ఫ్లో 900 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్న క్రమంలో అయితే అధికారులు అవుట్ఫ్లోను సుమారు 3000 క్యూసెక్ల నీళ్లను అయితే 8 గేట్లను ఓపెన్ చేసి అయితే కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు హిమాయత్ సాగర్ను మనం గమనిస్తే 1763.5 సెంటీమీటర్ 5 ఫీట్ల పొడవు క్రమంలో అయితే దీనికి సంబంధించి 1762 ఫీట్ల వరకు కూడా వాటర్ అనేది చేరడం జరిగింది. దీంతో 800 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అంతేకాకుండా 2300 క్యూసెక్ల అవుట్ఫ్లోను కూడా అధికారులు అయితే కిందికి వదులుతున్న క్రమంలో ఇటు మూసీకి సంబంధించి మనం చూస్తున్నాం. ఉస్మాన్ సాగర్లో వదిలినటువంటి 8 గేట్ల వదిలినటువంటి 3000 క్యూసెక్ల వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా ఇటు రోడ్లపైకి రావడంతో అయితే ఇటు ప్రధాన రహదారి కూడా మొత్తం చూడవచ్చు. మనం ఇది ఒక నదిని తలపించే విధంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం రోడ్డు పైనుంచి కూడా వాటర్ పోతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. దీంతో ఇటు నార్సింగికి మంచిర్యాలకు మధ్య రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు నార్సింగికి మంచిర్యాలకు మధ్యలో ఉన్నటువంటి 3 బ్రిడ్జెస్ పై కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇటు మనం పక్కనే గమనిస్తే ఇటు నార్సింగి తర్వాత ఉన్నటువంటి ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జిని మనం గమనిస్తే అక్కడ బ్రిడ్జి పైన కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీంతో అటు ఓఆర్ఆర్ ఎక్కడానికి దిగడానికి వీలు లేకుండా అయితే వాటర్ వచ్చిపోవడంతో ఇటు ఓఆర్ఆర్ నుంచి నార్సింగి రావాల్సినటువంటి ప్రజలు కానీ ఇటు నార్సింగి నుంచి ఓఆర్ఆర్ ఎక్కడానికి వెళ్ళేటువంటి ప్రజలకు తీవ్ర ఇబ్బంది మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు నార్సింగి నుంచి మంచిరేవుల మనం ఒకసారి గమనిస్తే మనం ప్రస్తుతం నార్సింగి వైపు ఉన్నాం. అటువైపుగా మనం గమనిస్తే మొత్తం మంచిరేవులకు సంబంధించినటువంటి ప్రాంతం ఆ మొత్తం విలేజ్ అంతా కూడా ఇటు నార్సింగికే రావాల్సి ఉంటుంది ప్రతినిత్యం కూడా. ఎందుకంటే ఇటు నార్సింగి మీదుగా ఇటు హైటెక్ సిటీకి వెళ్ళాల్సినటువంటి ఉద్యోగులకు కూడా కొంత ఇబ్బంది అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇటు వాటర్ ఇన్ఫ్లో పెరగడంతో ఒక్కసారిగా 8 గేట్లను కూడా అధికారులు ఎత్తి అయితే 3000 క్యూసెక్ల నీరు వదులుతున్న క్రమంలో ఒక్కసారిగా ఇట్లా రోడ్డు మీదకి వాటర్ రావడంతో అయితే అటువైపు ఉన్నటువంటి ప్రజలు అయితే ఇటు రావడానికి ఏమాత్రం వీలు లేకుండా అయితే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి. మనం మొత్తంగా గమనిస్తే రోడ్డు పైనుంచి కూడా వాటర్ వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు ఓఆర్ఆర్ ఎక్కడానికి ఇటు నార్సింగి నుంచి ఓఆర్ఆర్ ఎక్కేందుకు వీలు లేకపోవడంతో పాటు అటు నార్సింగిలో దిగేటువంటి ప్రజలకు కూడా ఇటు ఎంట్రీ ఎగ్జిట్లను కూడా ఇటు ఓఆర్ఆర్ అధికారులు అయితే మూసేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు జలమండలి ఆదేశాలతో ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు ఓఆర్ఆర్ ఎక్కకుండా దిగకుండా కూడా ప్రత్యేకంగా ఇటు క్లోజ్ ఉండడంతో అయితే అక్కడ వచ్చేటువంటి వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్పవచ్చు. దీంతో ఇటు ఓఆర్ఆర్ దిగవలసినటువంటి వాళ్ళు ఎవరైతే నార్సింగి రావాలనుకునే వాళ్ళు అయితే ఇటు ముందు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దిగి సర్వీస్ రోడ్ ద్వారా అయితే నార్సింగి రావాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు నార్సింగి నుంచి ఇటు వెళ్ళాలనుకునేటువంటి ప్రజలు కూడా ఇటు మనం ముఖ్యంగా గమనిస్తే ఇటు ఫైనాన్షియల్ జిల్లాకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అటు మంచిరేవుల వైపు వెళ్ళాలనుకున్న వారైతే అటు అప్పా జంక్షన్ వైపు వెళ్ళి అప్పా జంక్షన్ నుంచి
ఇటు నార్సింగి రావాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇటు మంచిర్యాల సైడ్ వెళ్ళాల్సిన ప్రజలు కూడా నార్సింగి నుండి అంటే ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళి అక్కడ నుంచి అప్ప జంక్షన్ వెళ్ళి అనంతరం అక్కడి నుంచి అయితే మంచిర్యాలకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఇటు సుమారుగా కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి మంచిర్యాల నార్సింగి ప్రాంతం అయితే ఇప్పుడు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం అయితే పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు మంచిర్యాల సైడ్ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటు రాకపోకలు నిలవడంతో అయితే ఇటు సమీప ప్రాంతాలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు ఒక్కసారిగా రోడ్డుపై వాటర్ రావడంతో పాటు ఇటు ఇక్కడ మనం చూస్తే నార్సింగి పోలీసులు కూడా ఇక్కడ ప్రజలను సమీప ప్రాంతాల్లో కూడా రానివ్వకుండా అయితే ప్రత్యేకంగా బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేసి ఇటు రాకపోకలను నిలిపివేసినటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఫ్లో అనేది ఇంకొంతకాలం కూడా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే 8 గేట్లను కూడా 3 అడుగుల పాటు ఎత్తి అయితే ఇటు వాటర్ను కిందికి రిలీజ్ చేస్తున్న క్రమంలో మూసీ కూడా కొంత ఉగ్రరూపం మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంలో అయితే ఈ వాటర్ అంతా కూడా లంగర్ హౌజ్లో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ అదేవిధంగా అటు హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి అది ఈసా వాగులో వస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా అక్కడ రెండు మిక్స్ అయిపోయి అనంతరం మూసీ ప్రధాన నదిలో నుంచి అయితే హైదరాబాద్ మధ్య భాగంలో నుంచి అయితే వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్లో కూడా ఇటు చాదర్ఘాట్ కానీ అదేవిధంగా తదితర ప్రాంతాలలో కూడా వాటర్ ఫ్లో అనేది కొంత పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు ఒకసారి 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటర్ వదిలిన క్రమంలో అయితే ఇటు మనం చూడవచ్చు రోడ్డు మొత్తం కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. ఇది ఆర్ఎన్బి రోడ్డు కూడా ఇటు కనిపించకుండా కొనపోయిన క్రమంలో అయితే ఇటు నార్సింగి నుంచి ఇటు మంచిర్యాలకు వెళ్ళేటువంటి ప్రాంత ప్రజలంతా కూడా ఈ సమీప ప్రాంతంలో కూడా కనుచూపు మేరలో కూడా కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం గమనిస్తే నార్సింగి మున్సిపాలిటీ అనేది దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం దేశవ్యాప్తంగా గమనిస్తే నార్సింగి అనేది మనం చూస్తున్నాం అత్యధిక ల్యాండ్ వాల్యూ ఉన్నటువంటి ప్రాంతం. ఇటు కోకాపేట్ కానీ పరిసర ప్రాంతాలన్నీ కూడా నార్సింగిలోనే ఉండడంతో చాలా వాల్యుబుల్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ఈ రోడ్లపై సరైన బ్రిడ్జిలు లేకపోవడం కారణంగా అయితే ఈ పరిస్థితి నెలకొందని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ రోడ్డు మొత్తం కూడా ఇక్కడ నుంచి మరొక బ్రిడ్జి వేయాల్సినటువంటి అవసరం ఉన్నట్లయితే ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం గమనిస్తే ఈ రోడ్డు అంతా కూడా ఒక్కసారిగా వాటర్ మొత్తం రావడంతో అయితే రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోవడం జరిగింది. దీంతో అధికారులు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు జలమండలి శాఖ అధికారులతో పాటు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో ఇటు రోడ్లు దాటే క్రమంలో కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండడంతో వాహనాల రాకపోకలను కూడా మొత్తం నిలిపేసినటువంటి పరిస్థితి నార్సింగి మంచిర్యాల ప్రధాన రహదారి వద్ద అయితే కొనసాగుతుంది. చంద్రిక.